ఇరాన్తో మైత్రి భారత్కి ఎంతో ముఖ్యం అన్నమాట. ఇజ్రాయెల్పై ఇరాన్పై దాడి చేయడం ఇవన్నీ ఈ దీనివల్ల సైనిక దాడుల వల్ల మధ్యప్రాచ్యాన్ని మళ్ళీ మంటలు చేరడం భారత్కి చాలా నష్టం. ఇప్పుడు భారత్ గల్ఫ్ మీదుగా ఐరోపా చేయడం ఎంత ముఖ్యమో, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మాజీ సోవియట్ దేశాల మీదుగా ఐరోపాకి వెళ్ళడం అంతే ముఖ్యం. భారత్కు గల్ఫ్ మీదుగా ఐరోపాకి చేయడం ఎంత ముఖ్యమో, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మాజీ సోవియట్ దేశాల మీదుగా ఐరోపాకి వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. ఇరాన్పై ఉన్న ఆంక్షలు గల్ఫ్ దేశాల యొక్క స్నేహబంధం కారణంగా ఈ అంతర్జాతీయ రవాణా మార్గం విషయంలో ముందుకు వెళ్ళలేకపోతుంది. ఈ మార్గం విషయంలో పూర్తి పురోగతి సాధించినప్పుడే పాకిస్తాన్ ఏకాక చేయగలం భారత్ సఫలమవుతుంది. సువిశాల అరబ్ ప్రపంచ చుట్టుపక్కల తన అనుబంధ లేదా ప్రాయుధ సాయుధ దళాల ద్వారా షియా ఇరాన్ విస్తరిస్తున్న తీరు సున్నీ అరబ్బుల వర్గానికి విస్మయానికి గురి చేస్తుంది. మధ్య ప్రాచ్య ముస్లిం దేశాల మధ్య జరుగుతున్న ఈ ప్రచండ ప్రభావం ఆ ప్రాంతంపైన కాకుండా భారత్ సహా అనేక దేశాలపై పడడం ఇప్పుడు ప్రపంచాన్ని కలవరిస్తున్న అవసరం అన్నమాట. షియా ఇరాన్ విస్తరిస్తున్న తీరు సున్నీ అరబ్బులకు కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ప్రపంచ ఆతిథ్యం జరగడానికి భారత్ ఊలుగుతుంది. భారత్ ఆకాంక్ష నెరవేరాలంటే మధ్యప్రాచ్య అరబ్బులు ప్రపంచంలో సుస్థిర శాతం నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నమాట. షియా, ఫార్సీ, ఇరాను, సున్నీ అరబ్ గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తత ఒక్క భారతదేశమే కాకుండా ఐరోపా, అమెరికా వాణిజ్యాభివృద్ధి కూడా వేగాతం కలిగించేగా ఉంటాయన్నమాట. ఐరోపా నుంచి భారత్, ఇతర ఆసియా దేశాలు జరిగే ఎగుమతులన్నీ ఈ ప్రాంతంలో సముద్ర జలాల ద్వారా జరుగుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఫ్రాన్స్కి ఎగుమతి అయ్యే ఔషధాలు లేదా గుజరాత్ నుంచి బ్రిటన్కి ఎగుమతి అయ్యే రసాయనాలతో అరబ్ దేశాలకు ఎలాంటి సంబంధం లేకుండా వాటి రవాణా చేసిన నౌకలన్నీ కూడా అరబ్ దేశాలకు చేరాలకుండా వెళ్తున్నాయి. అలాంటి కాలంలో స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ ఇదే మార్గాన్ని బ్రిటన్, అమెరికా దేశాలకు వెళ్ళడం కూడా ఇక్కడ గమనార్హం అన్నమాట. ఐరోపా మధ్యధరా సముద్రం నుంచి ఈజిప్టు, సుడాన్, సౌదీ అరేబియా, యమాన్, ఇథియోపియా దేశాల ఎర్ర సముద్రం మీద అరేబియా, హిందూ మహాసముద్రం ద్వారా భారత్కు అటు ఇటు ఆసియా దేశాల నౌకాయానం జరుగుతుందన్నమాట. ప్రపంచ వాణిజ్య లావాదేవీలు కీలకమైన ఈ మార్గంలో ఏ రకమైన ఉద్యోగం జరిగినా సరఫరా వ్యవస్థ వేగాది కలగడమే కాకుండా గల్ఫ్ దేశాల నుంచి రవాణా అయ్యే చమురు సరఫరా కూడా అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల భారత్తో సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ అతలాకం అవ్వచ్చు అన్నమాట. ఇజ్రాయెల్కి వెళ్తున్న నౌకలపై ఇరాన్ సమర్థ హౌతీ సాయుధ దళాలు చేస్తున్న దాడుల కారణంగా ఇప్పటికే ప్రపంచ నౌకాయానం అనిశ్చిత పరిస్థితి నెలకొంది. మరోవైపు నౌకాయాన వ్యయంకు పెరిగే ధరలు కూడా హెచ్చుదాన్ని తీస్తున్నమాట. ఇప్పటివరకు అరేబియా సముద్రంలో చాలా ఇరుకైన జలసంధిలో ఇరాన్ భౌగోళిక అనుకూలత ఉండగా హౌతీ ద్వారాల ద్వారా ఎర్ర సముద్రంలో సైతం నౌకలపై దాడులు చేసే సామర్థ్యం ఆ దేశానికి సమకూరింది. ఇది సహజంగా ఆందోళన కలిగించే అవసరమే. సముద్రాలపై కౌటిల్య అర్థశాస్త్రంలో చెప్పినట్టు సముద్రాలపై ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకే అంటే ఉన్న వారికి ప్రపంచ ఆధిపత్యం ఉంటుందంట. మన కౌటిల్య అర్థశాస్త్రంలో చెప్పినట్టుగా సముద్రాలపై ఆధిపత్యం చెలాయించే వారికి ప్రపంచంలోని ఆధిపత్యం ఉంటుందట. నౌకాయానంపై ఆధిపత్యం ఉన్నవారే ప్రపంచాన్ని ఆధిపత్యం చేస్తారు. అందుకే నౌకాయానంపై పట్టు కోసం పోర్చుగీసు, ఫ్రాన్సు, తర్వాత బ్రిటను తమ సామ్రాజ్యవాద విస్తరణ సఫలీకృతమే అనమాట. పోర్చుగీస్ కానీ, ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ కొరకరాని కొయ్యిగా మారిన ఇరాన్ ఈ రకంగా నౌకాయానంపై పట్టు బిగిస్తున్నప్పటికీ దానికి తోడుగా సైనికంగా అత్యంత శక్తివంతమైన ఇజ్రాయెల్కి ఢీకొనడానికి చేస్తున్న హెచ్చరికలు సహజంగానే మధ్యప్రాచ్యంలో అర్జునులు రేపుతున్నాయి. భారత్, మధ్యప్రాచ్య అరబ్బులు, ఇజ్రాయెల్ దేశాలతో సహా ఐరోపాను కలుపుతూ తలపెట్టిన నూతన రవాణా మార్గం ఒకటే. భారత్ దిశను మార్చివేయగలదు. రైలు, రోడ్డు, నౌకాయానం ద్వారా ఈ దేశాల మధ్య దూరం తగ్గిస్తూ వాణిజ్య అవసరాలను పెంపొందించే భూతర పథకాన్ని అమలు పరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసే ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతమైంది. మోదీ విదేశాంగ విధానం విజయగాథలు ఈ కాడ ఆవశ్యమైంది. అదాని గ్రూప్ ఆధ్వర్యంలో గుజరాత్, అరేబియా సముద్ర తీరంలోని ఓడరేవుల నుంచి నేరుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా మీదుగా విశాల ఐరోపా ఖండానికి సులభతరమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అందరికీ ఆర్థిక బలోపేతం కావాలనే ఉద్దేశం చైనా సిల్క్ రూట్కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట. అమెరికా కూడా ఈ అంతర్జాతీయ రవాణా మార్గానికి సానుకూలంగా ఉందన్నమాట. మధ్యప్రాచ్య ప్రాంతంలో వివాదాల కేంద్రీకమైన ఇరాన్ కూడా భౌగోళిక ఐరోపా సమీపంలో ఉంది. పాకిస్తాన్ సాయంతో ఇది సిల్క్ రూట్కు నల్ల సముద్రం మీదుగా నేరుగా రష్యాతో చేరుకోగలుగుతుంది. భారత్ గల్ఫ్ మీదుగా ఐరోపా చేయడం అంత ముఖ్యమో, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మాజీ సోవియట్ మీదుగా ఐరోపా వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. అంతర్జాతీయ రవాణా మార్గం భారత్ ప్రత్యేకంగా ఆసక్తి ఉంది. అయితే ఇరాన్పై ఉన్న ఆంక్షలు, అమెరికా దౌత్యం, గల్ఫ్ దేశాలతో స్నేహబంధం కనుక సిల్క్ రూట్కు ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ రవాణా మార్గం విషయంలో
ముందుకెళ్ళలేకపోతుంది భారత్. ఈ మార్గం విషయంలో పూర్తి పురోగతి సాధించినప్పుడే పాకిస్తాన్కి పూర్తిగా ఏకాకి చేయగలం. ఈ కారణంగానే ఇరాన్ పటిష్ట మిత్రత్వాన్ని భారత్ కోరుకుంటుంది. గల్ఫ్, అమెరికా, ఇజ్రాయెల్ పట్ల తమ వైఖరిని ఎలా ఉన్నా ఇజ్రాయెల్ విషయంలో మాత్రం భారత్ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఆ మాటకొస్తే అనేక దేశాలు సైతం అటువంటి వైఖరిని అవలంబించిన గమనాలు. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధతుల మధ్య కూడా నేరుగా ఒక పక్షం వైపు మొగ్గకుండా భారత్ వ్యూహాత్మక అడుగులు ముందుకు వేస్తుంది. మధ్యప్రాచ్య పరిణామాలను భారత్ దౌత్యపరంగా ఒక సంక్లిష్ట పరిస్థితిని కల్పించాయని సందేహం లేదనమాట. ఈ విధంగా ఇజ్రాయెల్ని కాదనుకోలేము, ఇరాన్ని కాదనుకోలేము. ఎందుకంటే ఇరాన్ కాదనుకోగలరు, ఇజ్రాయెల్ మనకు ముందు నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ అలాంటిది. అందుకని రెండు దేశాలు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.